నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో 16,000 కోట్లు రేషన్ బియ్యంలో షార్టేజ్ వచ్చింది మొత్తం కూడా అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరే చెప్తారు. 16,000 కోట్లు వచ్చిందా? తప్పేమో మరి. 16,000 కోట్లు ఎలాగొస్తుంది? అందరికీ రేషన్ బియ్యం తొంభేసుకొని డబ్బు ఇది ఇస్తాడు రేషన్ బియ్యం. అలా అది ఎవరు తీసుకోలేదు చెప్పండి? ఎవరు రేషన్ తీసుకోలేదు? 16,000 కోట్లు అని అంటే ఈ 16,000 కోట్లు పవన్ కళ్యాణ్ ఇంకెవరికి ఇచ్చి ఉంటాడు, అందుకే మోసం అని అంటున్నాడు. జగన్ ప్రభుత్వంలో అలాంటివే జరగలేదే. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు వేస్తే బటన్ నొక్కేవాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళేవారు. ఇప్పుడైతే బటన్ నొక్కట్లేదు, ఇలా డబ్బులు డైరెక్ట్గా ఇస్తాండ్రు. వాళ్ళకి ఎంతమందికి ఇస్తాండ్రు, ఎంత ఇస్తాండ్రు? వాళ్ళు ఎప్పుడైనా స్టేట్మెంట్ తీసుకున్నారండి? ఇంతకుముందు వాలంటీర్లు ఉండేటప్పుడు సపోజ్ నాకే ఇచ్చారనుకోండి పెన్షను, నేను తొంభేస్తాను, నీకు 3,500 ఇదిగో అని చెప్పేసి ఇచ్చేవారు. ఇప్పుడు 3,500 ఇస్తాండ్రు, 3,000 ఇస్తాండ్రు, ఎంత ఇస్తాండ్రు వాళ్ళకేం తెలుస్తుంది? ఎంత ఇచ్చాండ్రు? ఇప్పుడు నేను ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళి హాస్టల్లోనో అలా కూరగాయల మార్కెట్లోనో నీవెంత అని తిరుగుతాండ్రు, వాళ్ళు డబ్బులు ఇస్తాండ్రు. ఆ క్షణానికే డబ్బులు 6 నెలలకి. ఈయన ముఖ్యమంత్రి పని చేయట్లేదు, వాలంటరీ పని చేస్తాడు. అది వైసీపీ హయాంలో వైసీపీ పెద్దలు మొత్తం కూడా రేషన్ వ్యాన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్రమాలకు సంబంధించి కూడా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వైసీపీ హయాంలో రేషన్ కార్డులు ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదండి. అది కూడా డబ్బులు కట్టించుకొని వాళ్ళ జీతం ఒక 20,000 అయితే ఆ 20,000లోన కొంత అమౌంట్ ఈయన కట్టుకోమని ఇచ్చున్నారు. ఆయన ఇప్పుడు ఎవరికి కూడా 10,000కి మించి శాలరీ లేవు. ఇప్పుడు 25,000 అంత శాలరీ ఇస్తానంటే వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ తాలూకు పని చేసడానికి, అలాగే అమౌంట్ కట్టడానికి. మరి వీళ్ళు ఫ్రీగా ఇస్తానని అంటున్నారు కదా జూన్ 1 ఎంతవరకు నిజం అన్నది వాళ్ళు అమలు చేయలే. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు, ఇంకా కొత్త హామీలను పెడుతున్నారు. ఎలా ఉంటుందో మరి చూడాలి. మరి రేషన్ వ్యాన్లకు సంబంధించి కూడా రేషన్ వ్యాన్లు రద్దు చేసి డీలర్ వద్దకు వెళ్ళి షాపుల వద్దకు వెళ్ళి బియ్యం తీసుకోవాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వ్యాన్ ఉంటే తెచ్చుకోవాల్సింది, వ్యాన్ ఉంటే మంచిదని అనుకుంటున్నాం, కానీ వ్యాన్ వాళ్ళే ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదని కూడా తెలుసు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ రేషన్ వ్యాన్లతో 16,000 కోట్ల స్కామ్ జరిగింది, దీనివల్ల వైసీపీ హయాంలో అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేది కరెక్టేగా, జరిగితేనేగా చెప్తున్నాడు, జరగందే చెప్పడగా. అన్నిటికీ రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఈయన వచ్చాడే కానీ రెస్పాన్స్ లేదు. ఉంటే మంచిదే, చంద్రబాబే పేరులోకి వస్తాడు. అన్నీ బాగానే చేస్తే చంద్రబాబే పేరులోకి వస్తాడు. ఇప్పుడు వరకు జగన్ వచ్చాడు, ఇప్పుడు జగన్ అన్నీ పోతున్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రావాలంటే ఆయన ఇచ్చి చూస్తేనే వస్తాయి. అందరూ పేదలందరూ ఆయనే చెప్పుకుంటారు, ఎవరికి చంద్రబాబుకే చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నారు. ఏ పథకాలు? ఏమీ లేవు, పథకాలు లేవు, ఏమీ లేవు. ఇచ్చి ఉంటాడులే కానీ మన దాకా అయితే తెలియదు. కూలీ నాలి చేసుకున్న వాళ్ళం పొద్దున్న లేచి వెళ్ళి మనకేం తెలుసు అవన్నీ మనకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటది, జగన్ వస్తాడు. ఏ విధంగా? 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లకే పడిపోయిందంటే అప్పుడు కిషన్లు అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి పడిపోయాడు. ఇప్పుడు వస్తాడని అనుకుంటున్నారు. మళ్ళీ కొద్దిగా మంచిగా చేశాడుగా, ఎలా అయినా చెడ్డ చేయలేదుగా. ఓకే, మాలాంటి వాళ్ళు రేషన్ వ్యాన్లకు సంబంధించి కూడా 16,000 కోట్లు స్కామ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా చూస్తారు? అంటే రేషన్ వ్యాన్లకి స్కామ్ జరిగిందా లేదా అనేది అధికారంలో వాళ్ళ దగ్గర రికార్డులుగా ఉండే వాళ్ళు చెప్పగలరు. ప్రజలు ఏమనుకున్నారు, ఏదో ఇంటి ముందుకు వస్తుంది అనుకున్నారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే రేషన్ డిపోలు ఇస్తే వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. సరుకు వచ్చేది ఇంటి పక్కన అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు కనుక రేషన్ డిపోలో ఉంటే ఆ రేషన్ డిపో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వరుస పెట్టి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఏంటి, వ్యాన్ వచ్చినప్పుడే వెళ్ళాలి. వ్యాన్ వచ్చే రోజు పని ఉంటే ఆపేసుకోవాలి, ఆపుకొని ఆ రోజు కూలి పోగొట్టుకోనో లేదా ఇంకోటి లేట్ అయ్యి చేసుకోవాలి. దానికన్నా వాళ్ళకి రేషన్ వ్యాన్ కన్నా డిపోలే ఇస్తే డిపోలో వాళ్ళు బతుకుతారు, వీళ్ళు బతుకుతారు అనుకోండి. మీ వ్యాన్కి ఇంకా పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కూడా జూన్ 1 నుంచి రిటైల్ వద్దనే రేషన్ దుకాణాల వద్దనే బియ్యం తీసుకున్న సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అవును, వికలాంగులకి ముసలోళ్ళకి మరి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటారు, నాకు ఇంటి ముందు ఇప్పుడు ముసలోడు ఉన్నాడు అనుకోండి, నాకు ఇంటి ముందు తెచ్చి ఇచ్చేవాడు మా జగన్ బాబు, ఇప్పుడు వీడు వచ్చి నన్ను అక్కడ బొమ్మంటున్నాడు, అక్కడ బొమ్మంటేనేమో అక్కడ ఉన్నాయి కొద్దిగా, అది కొద్దిగా, ఇది కొద్దిగా. అలా కాకుండా అయితే ఈ వికలాంగులకి ముసలోళ్ళకి ఇప్పుడు సీనియర్ సిటిజన్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక విధమైనటువంటి
రాయితీలు ఉన్నాయి కదా, అటువంటి రాయితీ ఇతను ఓటేస్తున్నాడని లెక్క. ఓకే, రేపు జూన్ 12కి కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, ఒంటరి మహిళలకు వితంతులకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. 1,00,000 పెన్షన్ల వరకు కూడా ఏం చెప్తారు, మీరేమంటారు? జూన్ 12న పిల్లలకి అవును, తల్లికి వందనం డైరెక్ట్గా వేస్తానంటున్నారు. ఇంకా అనేది రద్దు చేయడం జరిగింది. డీలర్ వద్దరికే వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నమాట. అది రైట్ రాయల్, డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది రైట్ రాయల్. దానికి ఒక టైం ఉంటుంది, బోర్డు వేసి ఉంటుంది, పలానా టైం హౌస్లో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాన్ అనేది పరమ వేస్ట్ నా దృష్టిలో పర్సనల్గా. డీలర్ సిబ్బంది ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక కూర్చొని ఉంటాడు, ఎల్లా మన పేరు వాళ్ళకి తెలుసు, ఆయన పేరు మనకు తెలుసు, ఏ టైంలో ఉంటాడో మనకు తెలుసు. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఇంటి కుటుంబ సభ్యులు నలుగురు ఎవరు తెచ్చుకుంటారు. ఇది వ్యాన్ అనేది పరమ వేస్ట్. దాన్ని ఏకీపించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నేను మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అన్నారు, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, లేకుండా ఉంటారు కదా. రేపు ఇంటి దాకా వచ్చేసాం అన్నం కూడా ఉండి నోట్లో పెడితే వాళ్ళు మంచి వాళ్ళు అంటే అట్లా మన పని మనం చేసుకోవాలి. అంతేగాని డీలర్షిప్ 100% కరెక్ట్. అది నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ వైసీపీ హయాంలో రేషన్ వెహికల్ వల్ల 1,600 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. స్కామ్ జరిగి ఉంటుంది, జరగకపోతే జరిగిందని చెప్పరు కదా వాళ్ళు. అప్పుడే ఇప్పుడు చూస్తున్నాం, ఒక్కొక్కరు తప్పు చేసిన లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎవడైనా మన కొడుకు కానీ తండ్రి కానీ బిడ్డ కానీ ఎవడైతే తప్పు చేసి ఖచ్చితంగా అనుభవించి తప్పదు. అది స్కామ్ అందరికీ తెలుసు. ఇంతకుముందు పంచడాలు తీసుకోవటాలు పథకాలు చూసాం కానీ అభివృద్ధి పనులు ఏది చూడాలి మనం. ఇప్పుడు బాగుంది. అప్పుడు వైసీపీ హయాంలో ప్రతి ఇంటికి రేషన్ వెళ్ళేది అన్నారు, కాకపోతే రేషన్ వెళ్ళలేదు, వీధుల్లోకే బండి పెట్టేసి వరుసగా క్యూలో నిలబడి తీసుకున్నారని చెప్పి వాస్తవం. నేను ఒకటి ఈజీలో ఉంటాను, నాకు లేదు రేషన్ కార్డు, ఎక్కడో పెట్టి ఆడు పరిగెత్తుకుంటూ పోయి క్యూలో నిలబడాలి. ఇది ఎందుకులే, రకరకాలుగా వాళ్ళు ఇచ్చేటప్పుడు చేస్తూ ఉంటారు. అది నాకు కొంతమంది ఆన్లైన్ పని చేయదు, డీలర్ అంటే వాళ్ళకి ఆన్లైన్ లేదా. ఇది ఏదైనా బాబు ఒక ఫీలింగ్తో చెప్పడం కాదు, డీలర్షిప్ ఎక్సలెంట్. అంటే వ్యాన్ చీటు అనేది సరైన పద్ధతి కాదు. అది కోరుకోవటం కూడా ప్రజలు సోమరిపోతులు రావడం తప్పితే ఇంకేం లేదు. దానికోసం కాసుకొని ఉండాలి. ఆయన ఇప్పుడు వస్తుంది కాసుకొని ఉండాలి. ఇది అట్టకాదు కదా, పలానా టైం మనకు తెలుసు. ఆ టైంకి పోయి మనం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మనం తెచ్చుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రేషన్ వెహికల్ సంబంధించి కూడా 16,000 కోట్ల స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎలా చూస్తారు? జరిగిందో లేదో కానీ వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. జరిగిందని మాత్రం అంటున్నారు. అది దీనికి సంబంధించి కూడా వైసీపీ హయాంలో పెద్దల ఆస్పదం ఉంది. దీంట్లో అక్రమ రవాణాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమి లేకపోతే ఎలాగెళ్తుందండి? అక్రమం పెద్దవాళ్ళ చేతుల్లో ఉండవటే కదా అన్నీ జరిగేది. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్ప సినిమాలో సిండికేట్ అయ్యి 2,000 టన్నులు ఎర్రచందనం దోశాడు. దోసేసి దొరికింది డూప్లికేట్, ఒరిజినల్ మాయమైపోయి వెళ్ళిపోయింది చైనా. అట్లాగే వీళ్ళు కూడా చేశారు. ఎలక్షన్లో ఒక్కొక్కరికి ఇంటింటికి ఎంత డబ్బు ఇచ్చారు. వైసీపీ నాయకులు బాగా దోసుకొని దాచుకున్నారు. అదంతా ఒకటి బయటపడితే కొద్దిగా ప్రజలకు మంచి జరుగుద్దని నా ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సినిమా చూపిస్తాను, ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్కొస్తాను. ఇప్పుడు ఆయన చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి. ఆయనకి చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి. ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూపించమనండి సినిమా. ఎవరు స్తోమత ఉందో వాళ్ళు చూసుకుంటారు.